నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. పాకిస్తాన్ ఒక మధ్యవర్తిత్వం చేస్తోంది. ఏమిటి అంటే అటు బంగ్లాదేశ్, చైనా మధ్యలో దోస్తీని పెంచడానికి. ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ అటు అమెరికాతో అంటకాగుతూ వచ్చే ప్రయత్నం చేసింది. అటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆసిమ్ మునీర్ ఎప్పుడంటే అప్పుడు అమెరికాకు వెళ్ళి డొనాల్డ్ ట్రంప్‌తో మంతనాలు చేస్తూ అటు రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, లేకపోతే ప్రాజెక్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా అమెరికాకు తన బుట్టలో వేసుకుంటూ అమెరికాకు ప్రాజెక్ట్స్ అప్పజెప్తూ ఈ మినరల్స్‌ని కూడా అప్పజెప్తూ ఒక ఫ్రెండ్‌షిప్‌ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేసింది అమెరికాతోటి. అయితే ఈలోపే తెలివి పెరిగి ఏం చేసిందంటే మెల్లిగా భారత్‌కి వ్యతిరేకంగా చుట్టుపక్కల దేశాన్ని ఏ విధంగా రెచ్చగొట్టాలనే క్రమంలో బంగ్లాదేశ్ కనబడింది. ఈ బంగ్లాదేశ్‌కి కూడా పాకిస్తాన్ ఫుల్ సపోర్ట్ ఇస్తూ మెల్లిగా మరొక ప్లాన్ ఏం చేసిందంటే అటు భారత్, ఇటు చైనా ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని భారత్‌ని రెచ్చగొట్టడానికి లేదా భారత్‌లో చిచ్చు పెట్టడానికి చైనాతో బంగ్లాదేశ్‌ని కలిపే ప్రయత్నం చేసింది తీస్తా రివర్ విషయంలో. ముఖ్యంగా తీస్తా రివర్ అనేది సిక్కింలో మొదలవుతుంది. మొదలై బెంగాల్లో పారుతూ ఆ తర్వాత బంగ్లాదేశ్‌కి వెళ్ళిపోతుంది. అయితే ఇదొక ఎత్తైతే, మరోవైపు చైనాకి సంబంధించిన డిఫెన్స్ ఎక్విప్మెంట్‌ని బంగ్లాదేశ్‌కి అమ్మాలనే ప్రయత్నం ఇటు చైనా చేస్తూ ఉంటే, పాకిస్తాన్ దీంట్లో మధ్యవర్తిత్వం నిర్వహించి ఏమైనా వాళ్లకు పొరాపొచ్చలున్నా, డబ్బులకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా పాకిస్తాన్ వాటిని బ్యాలెన్స్ చేస్తూ మొత్తానికి ఒక ఫ్రెండ్షిప్ని అయితే ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తోంది. సో దట్ ఇదంతా భారత్కు వ్యతిరేకంగా జరగాలి అనే ఒక స్ట్రాటజీ. చూడండి, పాకిస్తాన్ ఈరోజు తినడానికి కూడా తిండి లేని దేశం అని మనం అనుకుంటూ ఉంటే, ఈరోజు ఆసిమ్ మునీర్, షాబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు తెలివి మీరిపోయి భారత్ని ఎలా దెబ్బగొట్టాలనే విషయంలో అటు అమెరికాతోటి అంటగాగుతూ, ఇటు చైనాతో దోస్తీ చేస్తూ, మరోవైపు బంగ్లాదేశ్ని కూడా ఈ ట్రాప్లోకి లాగుతూ ఈ టైఅప్ చేసింది ఈ విషయంలో. తీస్తా రివర్ విషయానికి వస్తే, ఒకవేళ సింపుల్గా మనం మాట్లాడుకోవాలంటే, ఓవర్వ్యూలో మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే దీని గురించి చాలా ఎలాబరేటెడ్ ఇష్యూ ఇదంతా. ఓవర్వ్యూలో కనుక మాట్లాడితే, తీస్తా రివర్ ఇందాక నేను అన్నట్టు సిక్కింలో మొదలయ్యి ఆ తర్వాత వెస్ట్ బెంగాల్కి వచ్చి ఆ తర్వాత బంగ్లాదేశ్లో కలుస్తుంది. చైనా ఏం చేస్తుందంటే ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల డాలర్లు పెట్టి మొత్తానికి బంగ్లాదేశ్కు ఆ డబ్బులు ఇచ్చి అక్కడే ఉండి బంగ్లాదేశ్లో ఈ డ్యామ్స్, రిజర్వాయర్లు ఇవన్నీ ఆ తీస్తా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక రేషియో ఆఫ్ ద వాటర్ ఇటు భారత్ వాడుకుంటే, మరో రేషియో ఆఫ్ ద వాటర్ బంగ్లాదేశ్కి వెళ్తుంది. అయితే ఈ చైనాకు ఈ డ్యాములు కట్టడం అనేది బాగా అలవాటే కాబట్టి బంగ్లాదేశ్కి కూడా ఈ తీస్తా రివర్కి సంబంధించిన డ్యామ్ కట్టిస్తాము అని ఒక మాట చెప్పడం అయితే జరిగింది. సో దట్ మెల్లిగా బంగ్లాదేశ్ని డెట్ ట్రాప్లోకి తీసుకురావచ్చు, ఆ తర్వాత బంగ్లాదేశ్ని గులాంగా చేసుకోవచ్చు. ఇది అఫ్కోర్స్ చైనా స్ట్రాటజీ మనందరికీ తెలిసిందే. ఈ డ్యామ్లు, రిజర్వాయర్లు కట్టడం వల్ల ఈ వాటర్ ఫ్లో విషయంలో డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల అది కాస్త అటు వెస్ట్ బెంగాల్లో కానీ, పూర్తిగా భారత్లో ఎక్కడెక్కడైతే సిక్కిం నుంచి వెస్ట్ బెంగాల్ త్రూ ఏదైతే ఈ పాయ ఉందో అదంతా కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల అది మన దేశానికి నష్టాన్ని చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని అటు వెస్ట్ బెంగాల్ ప్రత్యేకంగా ఈ తీస్తా రివర్ విషయంలో కొట్లాడుతోంది, చైనా ఇట్లా కావాలనే చేస్తోందని. మరోవైపు భారతదేశం కూడా దీని విషయంలో చాలా జాగ్రత్తగా, నిశితంగా గమనిస్తూ ఉంది. ఎందుకంటే తీస్తా రివర్ విషయంలో చైనా ఇన్వాల్వ్ అవ్వడం అనేది భారత్కి ససేమిరా ఇష్టం లేదు. అండ్ బంగ్లాదేశ్ని కావాలనే ఉపయోగించుకున్నట్టుగా ఉంటుంది, భారత్ని దెబ్బకొట్టినట్టుగా ఉంటుంది. ఇదొక ఎత్తు అయితే, పాకిస్తాన్ మధ్యలో దూరి ఈ విషయాన్ని, ఈ డీల్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది ప్రతిసారి. దీనికి తోడు J-10CE జెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ J-10CE జెట్స్ని 20 జెట్స్ని చైనా నుంచి బంగ్లాదేశ్ కొనే ప్రయత్నంలో ఉంది ఇప్పుడు. దాదాపు $2.2 బిలియన్ అని చెప్తూ ఉన్నారు. ఈ జెట్స్ని కొనుక్కొని చైనాకు డబ్బులు ఇస్తుందా లేకపోతే ఊడిగం చేస్తుందా అనేది బంగ్లాదేశ్ చేతిలో ఉంది. దీనికి తోడు మిలిటరీ రిలేషన్షిప్స్ కూడా చైనాతోటి పెంచుకుంటుంది. ఇక్కడ తీస్తా రివర్తో పాటు ఈ ఫైటర్ జెట్స్ ఒకటి, దీనికి తోడు చైనీస్ మిలిటరీ హార్డ్వేర్ ఏదైతే ఉందో ఈ హార్డ్వేర్ని కూడా బంగ్లాదేశ్ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వం ఏదైతే తాత్కాలిక ప్రభుత్వం ఉందో అది రేపు ఫిబ్రవరి 12న అక్కడ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో గెలవడానికి ఇంట బయట గెలవాల్సిన పరిస్థితి ప్రస్తుతం మొహమ్మద్ యూనుస్కి అయితే ఉంది. ఇప్పటివరకు మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత గురించి, అక్కడ జరుగుతున్న అల్లర్ల గురించి, రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడుకున్నాం. ఇది ఇంటర్నల్గా ఒక ఎత్తు అయితే, ఎక్స్టర్నల్ అఫైర్స్లో అటు పాకిస్తాన్ సపోర్ట్ 100% తీసుకుంటూ చైనాతో దగ్గరవుతూ
ఏదో రకంగా డబ్బులు అక్యూములేట్ చేస్తూ ఈ ఎన్నికల్లో గెలిచే ప్రయత్నంలో మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కనబడుతోంది. దీనికి పాకిస్తాన్ అండ్ చైనా సపోర్ట్ 100% కనబడుతోంది. ఏ రకంగా చూసినా ఇది భారత్కి ప్రమాదకరం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మహమ్మద్ యూనిస్ అంతర్గతంగా ఎంతమంది శత్రువులున్నా ఒకవేళ గనక ఈ చైనా అండ్ పాకిస్తాన్ సహాయంతో అధికారంలోకి గనక వస్తే అది భారత్కి ఏదో రకంగా ముప్పుగా పరిగణిస్తుంది. మరోవైపు స్ట్రాటజికల్గా చూస్తే ఇటు తీస్తా రివర్ కావచ్చు, అటు ఫైటర్ జెట్స్ కావచ్చు, లేకపోతే ఇతర మిలిటరీ ఎక్విప్మెంట్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల బంగ్లాదేశ్ కొంత బలమైన దేశంగా మారే ప్రయత్నం జరుగుతుంది. అది కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ఈ తీస్తా రివర్ విషయంలో సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో, చికెన్స్ నెక్, మనం దాని గురించి మాట్లాడుకుంటాం కదా. సో దానికి దగ్గరలో ఈ కన్స్ట్రక్షన్స్ చేసే పని చైనా పెట్టుకుంది. సో ఏదో రకంగా ఆ సిలిగురి కారిడార్ని ఖచ్చితంగా వేరు చేయాలనే ఉద్దేశాన్ని దాదాపు 1970 నుంచే పాకిస్తాన్ చేస్తూ చేస్తూ వచ్చి ఫెయిల్ అయిపోతూ కూర్చుంది. బట్ ఈరోజు దాని మీద చాలా స్ట్రాటజికల్గా యుద్ధం చేస్తుంది. డైరెక్ట్ వార్ఫేర్ కాదు ఇది, కన్వెన్షనల్ వార్ఫేర్ లాగా కాకుండా ఇండైరెక్ట్ వార్ఫేర్ని పాకిస్తాన్ తలపెట్టింది తన వక్రబుద్ధితోటి. మరి ఈ విషయంలో బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ కలిసి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయా, లేదా ఈలోపే భారత్ అనూహ్యంగా ఈ 3 దేశాలకు సంబంధించిన ఈ స్ట్రాటజీస్ని దెబ్బగొట్టి మన ఆధిపత్యాన్ని చూపెట్టే ప్రయత్నం చేయగలుగుతుందా అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని దయచేసి మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.